నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాట నేడే బల పరీక్ష. మెజార్టీ ఉందని పళనిస్వామి విశ్వాసం. రహస్య ఓటింగుకు పన్నీర్ సెల్వం డిమాండ్. సభాపతి నిర్ణయంపై ఉత్కంఠ. తమిళనాట సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కావాలన్నదే కేంద్రం ఆకాంక్ష. సీఎం పీఠంపై పోరుతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదన్న వెంకయ్య. వచ్చే ప్రతి ఎన్నికల్లో తెలుగుదేశమే గెలవాలన్న చంద్రబాబు. సమన్వయంతో పనిచేయాలని నేతలకు హితవు. వివాదాలపై నేటి నుంచి సమీక్షలు. విశాఖ జోన్తో ప్రయోజనం ఉండదని రైల్వే అధికారుల అంచనా. అవసరం మేరకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని అధ్యయన బృందం వెల్లడి. 5 దశాబ్దాల క్రితం భూసేకరణ, నేటికి ఎండమావిగానే పునరావాసం. అధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా దాచారం వాసుల దుర్భర బతుకులు. వస్తుసేవల పన్ను బిల్లుకు తుది మెరుగులు దిద్దే యత్నాల్లో కేంద్రం. ముసాయిదా ఆమోదమే లక్ష్యంగా నేడు సమావేశం కానున్న జీఎస్టీ మండలి. నోట్ల రద్దు ప్రభావం నుంచి వేగంగా పుంజుకున్నామన్న ఆర్బీఐ గవర్నర్. అంతర్జాతీయ సవాళ్లను తట్టుకునే శక్తి భారత్కు ఉందని ఈటీవీ ముఖాముఖిలో వెల్లడి. అనూహ్య మలుపుల తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఎడప్పాడి పళనిస్వామి శాసనసభలో నేడు బల పరీక్ష ఎదుర్కొనున్నారు. 123 మంది సభ్యుల మద్దతున్న ఆయన ఆఖరి నిమిషంలో ఏమైనా చిక్కులు ఎదురైతే మినహా విశ్వాస పరీక్ష నెగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రహస్య ఓటింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నందున స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొద్ది రోజుల నుంచి నాటకీయ మలుపులు తిరిగిన తమిళ రాజకీయం నేడు కీలక దశకు చేరుకుంది. గురువారం సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశానుసారం ఉదయం 11 గంటలకు బల పరీక్షను ఎదుర్కోనున్నారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు శాసనసభలో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేకు 134 మంది సభ్యులున్నారు. ఇందులో 124 మంది పళనిస్వామి పక్షాన నిలువగా బల పరీక్షకు ఒక్కరోజు ముందు ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. శశికళ వర్గాన్ని వీడి పన్నీరు చెంతకు చేరిన మైలాపూర్ శాసనసభ్యుడు ఆర్ నటరాజ్ బల పరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తానని ప్రకటించారు. ఫలితంగా పళనిస్వామి బలం 123కు తగ్గగా పన్నీరుకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 11కి చేరింది. బలపరీక్ష నెగ్గేందుకు 117 మంది సభ్యుల ఓట్లు అవసరం కాగా తమ విజయం ఖాయమని శశికళ వర్గం విశ్వాసంగా ఉంది. తమ వర్గం ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. శశికళ వర్గానికి చెందిన అనేక మంది శాసనసభ్యులు గోల్డెన్ బే రిసార్ట్లోనే ఉండగా వారిని బలపరీక్ష సమయానికి శాసనసభకు చేర్చేందుకు పళనిస్వామి బృందం ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం 11 మంది సభ్యుల మద్దతే ఉన్నా బలపరీక్షలో తన ప్రభావాన్ని చూపాలని భావిస్తున్న పన్నీర్ సెల్వం ఆ దిశగా కసరత్తు చేశారు. శశికళ వర్గంలోని అసంతృప్తి ఓట్లు చీల్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ఆయన రహస్య ఓటింగ్ జరిపించాలని శాసనసభ స్పీకర్ ధన్పాల్ను కోరారు. ఫలితంగా సభాపతి తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు బలపరీక్ష కోసం శశికళ పన్నీర్ సెల్వం వర్గాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో ఉంటే ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం తీవ్ర తర్జన భర్జన తర్వాత పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయాలని నిర్ణయించింది. శాసనసభకు హాజరై తమ పార్టీకి చెందిన 89 మంది సభ్యులు పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేస్తారని ప్రతిపక్ష నేత డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. బలపరీక్షలో అనుసరించే వైఖరిపై ఇవాళ నిర్ణయం ప్రకటిస్తామని 8 మంది సభ్యులున్న కాంగ్రెస్ తెలిపింది. చివరిసారిగా 1988 జనవరిలో తమిళనాడు శాసనసభ వేదికగా బలపరీక్ష జరిగింది. ఎంజీఆర్ మృతి తర్వాత ఆయన భార్య జానకి, జయలలిత మధ్య ఇదే తరహా వర్గపోరు నెలకొనగా నాటి విశ్వాస పరీక్షలో జానకి వర్గం విజయం సాధించింది. దాదాపు 3 దశాబ్దాల తర్వాత జరుగుతున్న బలపరీక్షలో ఎలాంటి ఫలితం వస్తుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే శశికళ కుటుంబీకులకు సభాపతి ధన్పాల్ కుటుంబ సభ్యులకు మంచి సంబంధాలే ఉన్నందున రహస్య ఓటింగ్ నిర్వహించే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. అన్నాడీఎంకేలో సంక్షోభం తలెత్తి 2 వారాలైనా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అన్నాడీఎంకే శాసనసభ్యులకు ఆ పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసినందున దాన్ని పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఉల్లంఘిస్తే అనర్హత వేటు వేయాలని శశికళ వర్గం వ్యూహరచన చేస్తోంది.
తమిళనాడులో ముఖ్యమంత్రి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా కేంద్రం ఆ రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న పోరు పూర్తిగా అన్నాడీఎంకే అంతర్గత విషయంగా పేర్కొన్న వెంకయ్య అందులో కేంద్రం ఏ విధమైన జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్నదే తమ ఆకాంక్షగా చెప్పారు. తమిళనాడు రాజకీయ సంక్షోభంలో భాజపా పాత్ర ఉందని వినిపిస్తున్నవన్నీ అవాస్తవాలేనని వెంకయ్య పూణేలో స్పష్టం చేశారు. बीजेपी एक अलग पहचान का पार्टी है, सफेद कपड़ा पार्टी है। ये सफेद कपड़ा पार्टी अभी मैं थोड़ा सा चाय पीते समय नहीं तो सांबार थोड़ा खाते समय कुछ इधर उधर लगा तो पूछेंगे लोग वेंकैया जी क्या है सब लोग। इसलिए कहीं एक अपवाद के कारण से किसी एक व्यक्ति के ऊपर जो आरोप है उनको टिकट दिया तो सब उसी के बारे में जिक्र कर रहे हैं। భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీయే గెలవాలని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాలు ఖచ్చితంగా పెరుగుతాయని స్పష్టం చేసిన ఆయన ప్రతి చోట నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థానిక విభేదాలు పరిష్కరించుకుంటే అందరికీ గౌరవమని, తనదాకా వస్తే అది ఎందాకైనా పోతుందని హెచ్చరించారు. ఇకపై తన నుంచి నేతలెవరికైనా ఫోన్ కాల్ వస్తే అది ఆ నేత తప్పిదంపై తీవ్ర హెచ్చరికగా పరిగణించాలని నేతలకు స్పష్టం చేశారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా తెదేపా అధినేత చంద్రబాబు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒకరోజు రాష్ట్ర స్థాయి సదస్సు పేరుకు ప్రీ బడ్జెట్ సమావేశమే అయినప్పటికీ నేతల లోటుపాట్లను సభాముఖంగానే విశ్లేషించారు. జిల్లాల వారీగా నేతల వ్యవహార శైలిపై ఘాటుగానే స్పందించిన చంద్రబాబు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో నేతల పనితీరు మార్చుకోవాలంటూ గట్టి హెచ్చరికలే జారీ చేశారు. గ్రామ, మండల నియోజకవర్గ స్థాయిలో అంచెలంచెలుగా సమన్వయం పెరగాలని సూచించారు. ఎవరైనా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదని తేల్చి చెప్పారు. విభేదాలు క్యాన్సర్ గా మారితే వ్యాధి సోకిన భాగాన్నే తొలగించాల్సి వస్తుందన్న బాబు ఎంత కష్టపడినా ఐక్యత లేకుంటే చాలా సమస్యలొస్తాయని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విభేదాలున్నా ప్రజలు పట్టించుకోరని, అధికారంలో ఉన్నప్పుడు అందరి దృష్టి వాటిపైనే ఉంటుందన్నారు. నాయకుల మధ్య సమన్వయంపై జిల్లాల వారీగా చంద్రబాబు విశ్లేషణ చేశారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల పార్టీ అధ్యక్షులతో సమావేశంలో విభేదాలు లేకుండా అంతా సమష్టిగా ఉన్నారా అని ప్రశ్నించగా వారు విభేదాలు లేవని చెప్పారు. అందుకు అభ్యంతరం చెప్పిన చంద్రబాబు సరైన సమాధానం చెప్పడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవాలు చెప్పాలని, ఏ జిల్లాలో ఏం జరుగుతుందనేది తనకు తెలుసన్నారు. నాయకుల మధ్య విభేదాల విషయంలో తాను జోక్యం చేసుకుంటే తప్ప కొన్ని సమస్యలు పరిష్కారం కావని భావిస్తున్న ఆయన నేటి నుంచి ప్రతి జిల్లాకు ప్రత్యేక సమయం కేటాయించి నేతలకు హెచ్చరికలు ఇవ్వనున్నారు. నేటి నుంచి ఒక్కో జిల్లాకు ప్రత్యేకంగా 3 గంటల పాటు సమయం కేటాయించి పరిస్థితిని చక్కదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రం అనంత జిల్లాతో సమీక్షలు మొదలుపెట్టి 13 జిల్లాల ముఖ్య నేతలతోనూ భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో అధినేత చేపడుతున్న జిల్లా సమీక్షలు పార్టీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. నిన్నటి సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రానికి నిధుల కొరత లేదని, వివిధ రూపాల్లో కేంద్రం నుంచి 30,000 కోట్ల రూపాయలు వస్తాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులకు యూపీఏ హయాం కంటే ఎన్డీఏ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో 148% అధికంగా నిధులు కేటాయించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. యూపీఏ హయాంలో 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఏటా సగటున 886 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఏటా 2,195 కోట్లు కేటాయించినట్లు వివరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో 44,176 కోట్ల పనులు జరుగుతున్నాయని, 2017-18 బడ్జెట్లో మరో 5,775 కోట్ల పనులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా ఇచ్చిన పనులతో కలిపితే 50,951 కోట్ల పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఒక భావోద్వేగ అంశంగా మారిందని రైల్వే శాఖ అధికారులు అన్నారు. అయితే విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు వల్ల వచ్చే ఉపయోగం ఏంటని ఎదురు ప్రశ్న వేశారు. లక్నో, పాట్నా, భోపాల్కు జోన్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. జోన్ ఏర్పాటు అంశంపై అధ్యయనానికి బోర్డులోని 3 కార్యనిర్వాహక అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ అంశంతో సంబంధం ఉన్న భాగస్వాములందరితో మాట్లాడుతున్నట్లు చెప్పారు. జోన్ ఉన్నా లేకపోయినా బడ్జెట్లో అన్ని ప్రాంతాలకు అవసరాలకు తగ్గట్లు కేటాయింపులు జరుపుతారని పేర్కొన్నారు. రైల్వేలో ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రైల్వే అధికారులతో కలిసి విజయవాడ నుంచి గూడూరు వరకు ప్రత్యేక రైలులో స్టేషన్లను పరిశీలించిన ఆయన పలు స్టేషన్లలో కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్టేషన్లలో తాగునీరు, వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తామని చెప్పారు. I would like to mention that Vijayawada Gudur section, third line in this section has been sanctioned and Rail Vikas Nigam Limited is executing. The work will start very soon.
and we will complete in next 3 years. We are talking about Nadikudi Sri Kalahasti section. So the work is already sanctioned, as you know. 50% of the cost is being provided by Andhra Pradesh government, and the first phase around 30 kilometers. The work is going on, and basically it is targeted for 2017-18. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా సంతకం ఫోర్జరీ అయింది. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో కోట్లాది రూపాయల విలువ చేసే బహుళంతస్తుల భవన నిర్మాణానికి నిరభ్యంతర పత్రం కోసం కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసినట్లు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు అందింది. గతేడాది ఆగస్టు 8న సీతాఫల్ మండిలో భవన యజమాని జీహెచ్ఎంసీకి సమర్పించిన పత్రాల్లో కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేశారని ముషీరాబాద్ తహసీల్దార్ రాములు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన నకళ్లను వారికి అందజేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు పి రుక్కమ్మ, మాధవరావు, వేణుగోపాల్, సంజీవరావు, శ్రీనివాసరావు, మోహన్ రావులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనకు పాల్పడింది బల్దియా అధికారులా లేక రెవెన్యూ అధికారులా అనే కోణంలో కూపీలాగుతున్నారు. పాఠశాలల్లో జాతీయ గేయం వందే మాతరాన్ని తప్పనిసరి చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని అధికరణం 51A పరిధిలోకి జాతీయ గీతం, జనగణమన, జాతీయ పతాకం మాత్రమే వస్తాయని, జాతీయ గేయం రాదని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. జాతీయ గేయం, జాతీయ గీతం, జాతీయ పతాకం పట్ల ప్రజల్లో గౌరవం పెంపొందించేలా ఓ విధానాన్ని నిర్దేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. పార్లమెంటు, శాసనసభలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, న్యాయస్థానాల్లో జాతీయ గీతం ఆలపించడం లేదా ప్రదర్శించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన మరో వ్యాజ్యాన్ని కూడా కలిపి విచారించిన ధర్మాసనం పాఠశాలల వరకు మాత్రమే తాము పరిశీలన చేయగలమని పేర్కొంది. దేశం కోసం భూములిచ్చిన ఆ పల్లె ప్రజల జీవితాలు దుర్భరంగా మారాయి. పాలకులు మారుతున్నా నిర్వాసితుల కన్నీళ్ల ధార ఆగటం లేదు. పునరావాసం మాట మరిచిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ఆ ఊరి ప్రజలంతా గూడు చెదిరిన పక్షుల్లా పుట్టకొకరు చెట్టుకొకరయ్యారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఆగమైపోయిన దాచారం గ్రామంపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలంలోని దాచారం ప్రజల దుస్థితిని చూస్తే రాతి హృదయాలైనా కరుగుతాయి. భారత వాయుసేన అవసరాల కోసం 1964లో దాచారం గ్రామంలోని ఇళ్లతో సహా 1600 ఎకరాలను సేకరించారు. అనంతరం ఆ భూముల్ని DRDOకు బదలాయించారు. 2015 వరకు దాచారంలోనే ఉన్న గ్రామస్తుల్ని ఆ ఏడాది అక్టోబర్ 10న రాత్రికి రాత్రే అధికారులు తరలించారు. పునరావాసం కల్పిస్తామని చెప్పి ఇళ్లు కూల్చేశారు. మొత్తం బులోడు తెచ్చి మొత్తం ఇండ్లు తర్వాయి పట్టిరు. ఎవరు ఇంట్లో అలా ఏడ్చుకుంటున్నాం సార్. మేము రాత్రి తెచ్చిరు, కరెంటు తీసేసిరు. కరెంట్ ఎందుకు పోయిందని మేము అనుకున్నాం. వాళ్ళు మమ్మల్ని ఆగమాగం చేసారు. ఏడ్చుకుంటూ చెట్టుకొక్కలం, గుట్టకొక్కలం, ఈడికెళ్ళి గండి మేసమ్మ కాడికి పోతురు కొడుకు బస్సుకు. దొరికితేనేమో బస్సులు లేకుండా నడుచుకుంటూ ఈడికి ఇచ్చపల్లె దాకా పోతారు. అందాక నడిచిపోతురు. నేనైతే ఎట్లా తిరిగిండో సార్. నాకు 4 కొడుకులు బిచ్చం దాని లేక ఈ కొడుకుతానికి అటు కిరాయిల కాళ్ళు ఉన్నారు. ఏడుకెళ్ళి పెడతారు. నాకు అంత కష్టం తీసినాం, మస్తు కష్టం. మా కష్టం ఎవరికి మాలిమవుతుందో దేవునికేనో వాళ్ళకేనో. పునరావాస గ్రామ నిర్మాణం, జీవన భృతి కల్పిస్తామని అధికారులు చెప్పిన మాటలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. పల్లెనే నమ్ముకున్న మట్టి మనుషులకు జీవనోపాధి కరవైంది. నిలువ నీడలేక అద్దె గదులు, గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇండ్లు కూలగొడితే కిరాయికున్నాము. నమ్మ కూడా చచ్చిపోతే ఇంట్లో వేసుకొని వేయలేరు. బయటనే రోడ్డు మీద టెంట్ వేసుకొని 15 రోజులు ఉన్నాం. ఇక అంతటని మా చిన్నాళ్ళు కూడా చచ్చిపోయింది గ్యాస్ పోసుకొని. ఇక ఆ పిల్ల పొట్టతోటి ఉండే, ఆ పిల్ల పాప పుట్టి ఇక పెద్ద బాధ అయింది సార్. ఒక 370 కుటుంబాలు సార్ మొత్తం లేపేసింది. మొత్తం మనకు రూపాయి ఇయ్యలేరు వాళ్ళు. అసలు 5 పైసలు గిట్ట మాకు ఇయ్యలేరు. ప్రభుత్వ భూమిలో బాధితులకు పునరావాసం కింద ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇక్కడ కనీసం తాగునీరు, కరెంటు లాంటి కనీస సౌకర్యాలు కూడా లేవు. నివాసం ఉండలేని పరిస్థితులున్నా అద్దెలు భరించలేక కొంతమంది గుడిసెలు వేసుకుని అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. పరదలు కట్టుకుని ఉంటున్నాం సార్. మేము ఇక్కడ జెర్రీలు వస్తున్నాయి కిందికి వెళ్ళి. మొన్ననే 2 జెర్రీలు చంపినాము. మళ్ళీ ఒక పాము కనిపించింది సార్. మేము ఇక్కడ ఎట్లుండాలి, ఈ అడవిలో ఎట్లుండాలి, సోపత్ ఉన్నామా అని ఈ దగ్గర ఉంటున్నాం. ఇక ఆడ ఇబ్బంది అయ్యి ఇక్కడికి వచ్చినాం. బాబు పుట్టిండు. ఈ అడవిలో ఆగమాగం అవుతున్నాం. ఇంట్లో ఈ చలికి పిల్లలను చూడలేక దాన్ని తాళం ఇచ్చారు. మా ఊరు సర్పంచి ఇదండి ఈ స్కూల్ అంగడిబడిది. పిల్లలు చిన్న పిల్లగాడు ఉండు బాబు ఉండు అని తాళం ఇస్తా అని ఉంటున్నాం. ఇప్పుడు
కోర్టు కేసుల వల్ల పునరావాస పనుల్లో జాప్యం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. 14 కోట్లు రావడం జరిగింది రీహాబిటేషన్ కింద. అయితే కొందరు గ్రామానికి సంబంధించిన కొందరు వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు, మాకు కూడా ప్లాట్ రాలేదని కొందరు పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో విచారణ చేసి ఇది 1960లో అక్వైర్ చేశారు కాబట్టి దీనికి సంబంధించిన పేమెంట్ జరిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీ వచ్చాయన్నీ ఆపేయమన్నారు. దాని అనుగుణంగానే మనము ఈ ప్లాట్లని ఆపడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్లీ వాళ్ళ హ్యూమానిటీ గ్రౌండ్ వాళ్ళ స్థితిగతులు చూసి మనము వాళ్ళకు ప్లాట్లు 300 గజాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి ఏమైనా బెనిఫిట్స్ వస్తే ఫస్ట్ డబుల్ బెడ్రూమ్లు కానీ ఆ విలేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యలను సానుభూతితో చూసి కష్టాల నుంచి గట్టెక్కించాలని దాచారం ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించాలని బీసీ సంక్షేమ అటవీ శాఖ మంత్రి జోగురామన్న అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన ఆయన బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. పక్కా భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు అద్దె భవనాల్లో తరగతులు ప్రారంభించాలని సూచించిన మంత్రి తక్కువ సంఖ్యలో విద్యార్థులుండే వసతి గృహాలను సమీపంలోని హాస్టళ్లకు మార్చాలన్నారు. దోబీ గార్డ్స్ నిర్మాణంతో పాటు రజకులకు అత్యాధునిక మిషన్లు అందించేందుకు కార్యాచరణ రూపొందించాలని కోరారు. ఇదే సమయంలో అటవీ పర్యావరణ శాఖపైన సమీక్ష నిర్వహించిన జోగురామన్న తెలంగాణలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కిన్నెరసాని అభయారణ్యంలో ఎకో టూరిజం కాటేజీలు, మంచిర్యాల, నాగార్జున సాగర్లో నేచర్ పార్కుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే జూలైలో ప్రారంభం కానున్న 3వ దశ హరితహారం కోసం 4219 నర్సరీలో భారీగా మొక్కలు పెంచుతున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ప్రజలు కోరుకున్న విధంగా పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలను అందించి గ్రామ హరితరక్షణ కమిటీల ద్వారా సంరక్షించాలని మంత్రి సూచించారు. వచ్చే ఏడాది హైదరాబాద్లో జరగనున్న ప్రపంచ ఐటీ సదస్సును ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ముంబైలో జరుగుతున్న నాస్కామ్ ఇండియా 25వ సదస్సులో ప్రసంగించిన ఆయన వచ్చే ఏడాది నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరం సదస్సు హైదరాబాద్లో జరగనుందని తెలిపారు. ఐటీ ఇన్నోవేషన్ రాజధానిగా హైదరాబాద్ను గుర్తించిన నాస్కామ్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ఐటీ సదస్సుతో పాటు నాస్కామ్ సదస్సుకు ఐటీ ప్రతినిధులను కేటీఆర్ ఆహ్వానించారు. బ్లాక్ స్టోన్, యాపిల్, ఐసీఐసీఐ వెంచర్స్, వెల్ప్సన్, స్టెరిలైట్ వంటి కంపెనీల ప్రతినిధులతోనూ సమావేశమై పలు ప్రాజెక్టులపై చర్చించారు. విజయవాడ సుబ్బరాజు నగర్లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న 4 ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నెయ్యిలో పామాయిల్ను కలిపి కల్తీ నెయ్యి తయారు చేస్తుండగా అందుకు ఉపయోగించిన డ్రమ్ములు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 900 లీటర్ల కల్తీ నెయ్యిని నకిలీ కంపెనీల పేరిట వివిధ తూకాల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో అమ్ముతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. వాటిని తరలిస్తున్న 4 వాహనాలను కూడా పట్టుకున్నారు. ఈ కల్తీ నెయ్యి తయారీ కేంద్రం నిర్వాహకులు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిని పట్టుకునేందుకు బృందాలను పంపినట్టు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మురళీధర్ చెప్పారు. ప్రభుత్వ వైద్యులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యాధికారులతో సమీక్షించిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించకుండా కలెక్టర్ తనిఖీల్లో పట్టుబడిన 6 వైద్యులను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ దవాఖానాలో పనిచేయడం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లాలని సూచించిన కామినేని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై వైద్యారోగ్య శాఖ కార్యదర్శితో విచారణ జరిపిస్తామని తెలిపారు. ఉన్న వైద్యులందరికీ చెప్పదలుచుకున్నాను, ఎవరైనా సరే మా దగ్గర ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, ఎవరెవరికి సొంత హాస్పిటల్లోని ఎవరెవరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఇక ముందు అందరూ దయచేసి హాస్పిటల్ టైంలో హాస్పిటల్లో కంపల్సరీగా ఉండవలసిందే. వాళ్ళు ఎక్కడైనా కనుక ప్రైవేట్ హాస్పిటల్లో కనపడితే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. వీళ్ళు అనుకుంటున్నారు సస్పెన్షన్ అయితే తర్వాత మళ్ళా వచ్చి ఏదో కోర్టులోకి వెళ్ళి ఏదో చేసి ఇంకోటి చేసో మళ్ళా వచ్చి శాలరీ తీసుకుంటాను. నేనుండగా అది సాధ్యం కాదు. కర్నూలు జిల్లాలో మైనింగ్ మాఫియాపై ఏపీ సర్కారు కొరడా ఝుళిపించనుంది. ఈటీవీ, ఈనాడు కథనాలపై స్పందించిన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు అక్రమార్కులకు భారీగా జరిమానా విధించాలని సిఫారసు చేస్తూ నివేదికను గనుల శాఖ సంచాలకులకు పంపించారు. కర్నూలు జిల్లా డోన్ ప్రాంతంలో క్వార్జ్ ఖనిజం లభిస్తుంది. ఇనుము, ఉక్కు తయారీలో ఉపయోగించే ఈ ఖనిజాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న గనుల్లో మాత్రమే వెలికి తీయాలి. అనుమతులు తీసుకున్న గనుల్లో ఎలాంటి తవ్వకాలు చేపట్టని మైనింగ్ మాఫియా అక్కడ తవ్వకాలు చేస్తున్నట్లుగా రాయల్
రాయల్టీ అనుమతులు తీసుకుంది. వీటితో అక్రమంగా సేకరించిన సరుకును రైళ్లలో తరలిస్తున్నారు. లీజు ప్రాంతంలో కాకుండా ఇతర చోట్ల తవ్వకాలు జరిపి వెలికి తీసిన 7.22 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజానికి అపరాధ రుసుం విధించాలని విజిలెన్స్ అధికారులు నివేదికలో కోరారు. ఆ మేరకు సర్కారు చర్యలు చేపడితే 100 కోట్ల రూపాయలు ఖజానాకు చేరే అవకాశం ఉంది. జూలై నుంచి వస్తుసేవల పన్ను జీఎస్టీ ముసాయిదా బిల్లుకు తుదిరూపు ఇచ్చేందుకు జీఎస్టీ మండలి ఇవాళ సమావేశం కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రాష్ట్రాల మంత్రులు హాజరయ్యే ఈ సమావేశంలో ముసాయిదా బిల్లుతో పాటు వ్యవసాయం, కర్షకుడు అన్న పదాలకు నిర్వచనం, జాతీయ వస్తుసేవల పన్ను, అప్పీలేట్ ట్రైబ్యునల్ రాజ్యాంగబద్ధతపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటికే జీఎస్టీ ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయశాఖ పరిశీలించి ఆమోదం కూడా తెలిపింది. ఈ అంశంపై జీఎస్టీ ఉప కమిటీ చర్చ జరపనుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వృద్ధి ప్రస్తుతానికి మందగించినా త్వరలోనే వేగంగా పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు ద్వారా ఎలాంటి లబ్ధి కలిగిందో తెలిసేందుకు మరింత సమయం పడుతుందని, ఆ చర్య చేపట్టి 100 రోజులైన సందర్భంగా ఈటీవీకి ఇచ్చిన ప్రత్యేక ముఖాముఖిలో చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వెల్లువెత్తిన విమర్శల్ని తట్టుకుని ఎన్నో సవాళ్లను ఆర్బీఐ అధిగమించిందన్నారు. భారత్ 9% వృద్ధి రేటును ఎప్పటికీ సాధిస్తుందన్న ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం చెప్పని ఉర్జిత్ పటేల్ అధిక వృద్ధి రేటు సాధనకు తయారీ రంగంతో ముడిపడి ఉన్న భూమి, కార్మిక సంబంధిత సంస్కరణలు కీలకమని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలు ఆందోళనకర అంశమేనన్న ఆర్బీఐ గవర్నర్ అగ్రరాజ్య అడుగులకు అనుగుణంగా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ సవాళ్లను తట్టుకునే సామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు ఉందని పటేల్ ధీమా వ్యక్తం చేశారు. Almost everyone agrees that the impact is going to be a sharp V, that we would have downgrade of growth for a short period of time, but the remonetization has happened at a fast pace, and that was part of the plan. The other collateral benefits from this in terms of greater accountability, better public finance, more transparency are by definition areas that take time to fully play out. But I think in all these supportive policies and more work is needed so that these benefits are not only tangible but are long lasting and durable. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.